నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో రెడ్డి రిఫార్మ్ సొసైటీ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రెడ్డి రిఫార్మ్ సొసైటీ గత 2024 జూలై 14వ తేదీన నిజామాబాద్లో లక్ష్మీ కళ్యాణ మండపంలో ప్రారంభించారు. కేష్పల్లి గంగారెడ్డి సతీమణి లక్ష్మీ కాంతమ్మకు వచ్చిన ఆలోచన వల్ల పుట్టింది ఈ రెడ్డి రిఫార్మ్ సొసైటీ. ఈ సొసైటీ ముఖ్య విషయం ఏమిటంటే రెడ్డి కులస్తులు ఆడంబరంగా జరిపే వివాహాలు, ఫంక్షన్లు ఎక్కువ ఖర్చులతో కూడుకున్నవి. అలా అంత ఖర్చు చేసి ఒక్కరోజు చేసే ఫంక్షన్, మెహందీ, సంగీత్, హల్దీ ఇలాంటి కొత్త తరహా కార్యక్రమాలకు, ఆడంబరాలకు వెళ్ళి చాలా నష్టపోతున్నారు. ఇలా కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్న శుభకార్యాలు చేసుకోవాలి అన్నదే రెడ్డి రిఫార్మ్ సొసైటీ. అలాగే శుభకార్యాలకు ఉపయోగించే ప్లాస్టిక్ వాడదని, వాతావరణాన్ని కాపాడి రాబోయే తరాలకు మంచి వాతావరణం ఇవ్వాలని కోరారు. ఎన్నో రకాల వంటలు చేసి వాటిలో కొన్ని తిని మిగతా వాటిని మనం పారేస్తున్నాం. అలా గత తరాలు వాళ్ళు శుభకార్యాలు చేసి మనకు స్థిరాస్తులు మిగిలిస్తే మనం మాత్రం ఉన్న ఆస్తులు అమ్మి శుభకార్యాలు చేస్తున్నాం. ఇక ముందు అలా కాకుండా సింపుల్ వెడ్డింగ్, విమెన్ వెల్ఫేర్, ట్రెడిషనల్ అండ్ కల్చర్, స్టూడెంట్స్, హెల్త్ కేర్ ఈ 5 నినాదాలతో ఈ రెడ్డి రిఫార్మ్ సొసైటీ లక్ష్యం. బతుకమ్మ సంబరాలో భాగంగా 2వ రోజు అటుకుల బతుకమ్మ రోజు రెడ్డి రిఫార్మ్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్డి మహిళలతో తమ్ముళ్ళ ఆటతో పాటు బతుకమ్మ ఆడారు. రెడ్డి మహిళలందరూ కలిసి బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అటుకుల బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో సృజనారెడ్డి, సౌజన్యారెడ్డి, సరళారెడ్డి, సుగీతారెడ్డి, స్వరూపారెడ్డి, నిర్మల్ రెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్కి కూడా ఎవరికైనా కెరియర్లో డౌట్ ఉన్నా, ఎడ్యుకేషన్లో ఎలా ఫాలో అవ్వాలి అనేది డౌట్ ఉన్నా మేము ఒక వింగ్ని స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. మేము మాకు చేతనైనంత వరకు వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. ఇప్పుడు కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఎవరికైనా కాటేజ్ ఇండస్ట్రీ కానీ సింపుల్గా స్మాల్ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మా తరపున ఒక వింగ్ ఉంది. మమ్మల్ని కన్సల్ట్ చేసిన వాళ్ళకి కింద ప్రాబ్లమ్స్ వచ్చిన దాంట్లో హౌ టు అప్రోచ్ అనేది వాళ్ళకి తెలియకున్నా, వాట్ టు డూ అనేది వాళ్ళకి తెలియకున్నా మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళని గైడ్ చేస్తారు. మేము ఉంటాం, మాకు సూచనలు, సలహాలు మేము కూడా ఇస్తాం. ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే మహిళలందరికీ ఫ్రీ తంబోలా నిర్వహించడం జరిగింది. దాన్ని స్పాన్సర్ చేసింది తను సుమిల.